ఓం శ్రీగురుభ్యో నమః. హరి ఓం. ఓం జగతం పితరం వందే పార్వతే పరమేశ్వరం. సర్వం శ్రీ జగదాంబికా లలితా పరాభట్టారికి అనుగ్రహకటాక్ష ఫలసిత్యర్థం. జనవరి 12వ తారీఖు నుంచి ఫిబ్రవరి 15వ తారీఖు వరకు కూడా వృషభ లగ్నంలోకి శనీశ్వరుడు ఏకత్వంలో ఉండడం వల్ల మేషం నుంచి మొదలు పెట్టుకుని మీనరాశి వరకు కూడా ఏ విధమైనటువంటి లోటుపాట్లు జరుగుతున్నాయి, ఆర్థికంగా జనవరి 12వ తారీఖు నుంచి ఫిబ్రవరి 15వ తారీఖు వరకు కూడా ద్వాదశ రాశుల వారు ఆర్థికంగా స్టెబిలిటీ ఉండేటువంటి ఏర్పాట్లు ఏమన్నా ఉన్నాయా, ఎటువంటి ప్రమాదాలు ఏమన్నా జరిగేటువంటి అవకాశాలు కలుగుతున్నాయా, కృత అప్పులు తీర్చేటువంటి యోగం ఏమన్నా ఉందా, కొత్త అప్పు చేయకుండా జీవితాన్ని సక్రమంగా సాగిస్తూ లక్ష్మీకటాక్షం కలిగేటువంటి అవకాశం ఏమన్నా ఉందా అనేటువంటి విషయాలు గోచార రీత్యా మేషం నుంచి మొదలుపెట్టుకుని మీనరాశి వరకు కూడా ఏ విధమైనటువంటి పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి, ప్రమాదాలు ఏమన్నా ఉంటే వాటి నుంచి తప్పించుకోవడం ఎలా అనేటువంటి విషయాన్ని, అందులోకి వృషభ లగ్నంలో శనీశ్వరుడు ఏకత్వంలో ఉండడం వల్ల మన ఆలోచన విధానాలు ఏమైనా మారతాయా, ఆ ఆలోచన విధానం చెడుకు దారి తీస్తుందా, మంచికి దారి తీస్తుందా, ఈ 12వ తారీఖు జనవరి 12 నుంచి ఫిబ్రవరి 15వ తారీఖు వరకు కూడా జీవితంలో ఉద్యోగ ప్రాప్తి కలిగేటువంటి అవకాశం కానీ, సంతానం కలిగే అవకాశం కానీ, లేదా అభాషణలు అయ్యి సంతానానికి ఆటంకం కలిగేటువంటి అవకాశాలు ఏమన్నా ఉన్నాయా, పాత బంధాలు ఏదన్నా కొనసాగించేటువంటి అవకాశం ఉందా, ఇటువంటి పూర్తి విషయాన్ని మనం పరిశీలన చేసుకుని శని ప్రభావం జనవరి 12వ తారీఖు నుంచి ఫిబ్రవరి 15వ తారీఖు వరకు ఏ విధంగా ఉండబోతోంది, ఆ ప్రభావం నుంచి మనం బయటపడి ఈశ్వర అనుగ్రహంతో అనుకున్నటువంటి పనులన్నీ కూడా దిగ్విజయం కావడానికి ఏ విధమైనటువంటి దేవతారాధన చెయ్యాలి, ఏ దానం చెయ్యాలి, ఏ రోజు ఏ వస్త్రం ధరించాలి అనేటువంటి విషయాల్ని మనం కూలంకషంగా పరిశీలన చేద్దాం. నేను చెప్పేటువంటి మేషం నుంచి మీనరాశి వరకు కూడా జనవరి 12 నుంచి ఫిబ్రవరి 15వ తారీఖు వరకు వివరించేటువంటి వివరణంతా గోచార రీత్యా మాత్రమే మీకు తెలియజేయడం జరుగుతుంది. ఈ విషయాన్ని గుర్తుంచుకుని అమ్మవారి అనుగ్రహంతో, నాకు ఉన్నటువంటి జ్ఞానంతో మీకు ద్వాదశ రాశుల వారికి శనీశ్వరుని యొక్క ప్రభావం ఏ విధంగా ఉండబోతోంది అనేది మనం ఒక్కసారి ఇప్పుడు పరిశీలన చేద్దాం. మంగళం మహత్. జనవరి 12వ తారీఖు నుంచి ప్రారంభమయ్యి ఫిబ్రవరి 15వ తారీఖు వరకు కూడా కర్కాటక రాశి వారికి ఏ విధంగా ఉండబోతోంది అనగా, ఆర్థిక పరంగా ఒక మెట్టెక్కుతారు, ఇంతకు ముందు ఉన్నటువంటి అప్పులన్నీ తీర్చేస్తారు, అనూహ్యంగా మీకు రావలసిన ధనం కానీ, మీకు ఇంతకుముందు ఇవ్వాల్సినటువంటి అప్పులు ఏవైతే ఉన్నాయో ఆ అప్పులు ఖచ్చితంగా తీర్చేస్తారు. మీకు అంటూ మిమ్మల్ని ఇప్పటి వరకు ఎవరైతే పీడించారో, డబ్బులు ఇవ్వడానికి రేపిస్తా, మాపిస్తా, తర్వాత ఇస్తా అన్నటువంటి వాళ్ళు ఎవరున్నారో వాటన్నిటికీ శాశ్వతమైనటువంటి పరిష్కారం లభిస్తుంది. అతను ధనం తీసుకొచ్చి, అన్నా ఎన్ని రోజులు నేను ఇబ్బంది పెట్టాను, నీ దగ్గర నేను తీసుకున్నది 1,00,000 అయితే ఇదిగో నా దగ్గర 80 ఉన్నాయి, ఇవి తీసుకుని నా రుణాన్ని మాఫీ చేసే అంటారు. ఏదో ఒక మన వ్యవస్థలో చూసుకుని పోలే బాబు ఎంతో కొంత వచ్చిందని ఆ 80,000 తీసుకోండి, ఆ 20,000కు కనుక మీరు కనుక ఆలోచిస్తే ఈ 80 కూడా పోతాయి. కాబట్టి వచ్చిందే మనకి మహాభాగ్యానికి కళ్ళకద్దుకుని ఆ 80,000 తీసుకుని ఇంట్లో పెట్టుకోవడం వల్ల కర్కాటక రాశి వారి ఆర్థికంగా కొంచెం నిలబడే అవకాశాలు ఏర్పడుతున్నాయి. అదేవిధంగా అప్పులు తీర్చేటువంటి వారికి కూడా మంచి అవకాశం కనబడుతుంది. ఎన్నాళ్ళని అప్పుల మీద బతుకుతామనడం, మీ దగ్గర ఉన్న చరాస్తి ఏదైతే ఉందో దాన్ని తీసేయడం, ఆ తీసేసిన డబ్బులు తీసుకొచ్చి అప్పులు కట్టుకోవడం అనేటువంటి జరిగి అప్పులు బాధ లేకుండా చూడాలి అనేటువంటి అవకాశం, ఆ ఆలోచన అనేటువంటిది జనవరి 18వ తారీఖు నుంచి 25 మధ్యలో కలుగుతుంది. దీనివల్ల మీరు మనస్ప్రశాంతంగా ఉండేటువంటి అవకాశం ఏర్పడుతుంది. ఇక
కర్కాటక రాశి వారికి ఆరోగ్యం విషయంలో మాత్రం కొంచెం చాలా జాగ్రత్తగా ఉండాలి. మీ మెదడుకు సంబంధించి కొన్ని ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. మీరు స్నానం చేసి వచ్చేటప్పుడు కానీ, లేదా బైక్ మీద వెళ్తున్నప్పుడు కానీ, లేదా ఇంట్లో హాల్లో నడుస్తున్నప్పుడు కానీ కొంచెం ఆచితూచి ప్రయాణం చేయండి. మీరు వెనకాల పడేటువంటి అవకాశం, అంటే ఈ వెనక భాగంలో దెబ్బలు తగిలేటువంటి అవకాశం ఎక్కువ గోచరిస్తుంది. కాబట్టి కర్కాటక రాశి వారు జనవరి 12వ తారీఖు నుంచి ప్రారంభం చేసుకుని 29వ తారీఖు వరకు కూడా చాలా జాగ్రత్తగా ఉండండి. మీ కాళ్ళకి నూనె కానీ, లేకపోతే కాలు తడిగా కానీ లేకుండా చూసుకోవడం ఉత్తమమైనటువంటి విషయం. మరీ చెప్తున్నాను, కర్కాటక రాశి వారు చాలా జాగ్రత్తగా ఉండాలి. మీరు ఈ సమయాల్లో జాగ్రత్తగా ఉండడం వల్ల రానున్న రోజుల్లో ఆరోగ్యదాయకంగా ఉంటారు. లేకపోతే ఖచ్చితం 3 వారాలు మంచం మీద ఉండేటువంటి అవకాశాలు గోచరిస్తున్నాయి. కాబట్టి అందులోనూ వృషభంలో శనీశ్వరుడు ప్రభావం చేయడం, రాహు నీచయుక్తంలో చూడటం వల్ల కర్కాటక రాశి వారికి మానసిక ఆందోళన జరుగుతుంటుంది. ఒక విషయాన్ని ఎక్కువగా ఆలోచించేస్తారు. ఒక పరిష్కారానికి మీరు వెళ్తే కనుక అక్కడ ఏమైపోతుందో, అతను ఎలా మాట్లాడతాడు, నేను ఎలా మాట్లాడాలి అనేటువంటి ఓవర్ ఎక్స్పెక్టేషన్స్ మీరు రీచ్ చేసేసుకుంటారు. మీరు అక్కడికి వెళ్ళిన తర్వాత అంత వాతావరణం మీకు అనుకూలంగా ఉంటుంది. మీరు అనుకున్నట్టుగా అవతల వ్యక్తి మాట్లాడగడు, అవతల వ్యక్తి మిమ్మల్ని ఎదిరించి సమాధానం చెప్పడు. నేను ఏదో అనుకున్నానే, ఇంత జరుగుతుంది అంత జరుగుతుంది అనుకున్నానే, ఇంత సింపుల్గా ఈ సమస్య పరిష్కారం దొరుకుతుంది అనుకోలేదే అనేటువంటి భావనలో ఉంటారు. ఆనంద శుభ కార్యక్రమాల్లో మీకంటూ ఒక ప్రత్యేకమైన పాత్రను పోషిస్తూ ఉంటారు. విద్యార్థులకి మంచి పరిణామం చెప్పవచ్చు. కర్కాటకంలో ఉన్నటువంటి ఈ విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వారికి చదువు మీద శ్రద్ధ పెరుగుతుంది. చివరిలో ఎవరు ముందు పరిగెత్తారు అనే కంటే ఎవరు విజయాన్ని అందుకున్నారు అనేటువంటి సామెత ఈ యొక్క కర్కాటక రాశిలో విద్యార్థులు లభిస్తూ ఉంటుంది. ఇక వ్యాపారస్తుల విషయంలోకి వచ్చేసరికి లోటుపాట్లు అనేటువంటివి కామన్గానే ఉంటుంటాయి. కానీ ఈసారి కర్కాటక రాశి వారికి జనవరి 22వ తారీఖు నుంచి ప్రారంభం చేసుకుని ఫిబ్రవరి 4వ తారీఖు వరకు కూడా అనేకమైనటువంటి, అంటే వ్యాపారంలో కొత్త మార్పులు తీసుకురావాలని, వ్యాపారంలో మీరు వినూత్నమైనటువంటి ప్రయోగాలు చేయడం, దాన్ని ప్రమోటింగ్లు చేయడం, దీనివల్ల ఆర్థికంగా కొంచెం ఎక్కువ ఖర్చు పెట్టడం జరుగుతుంది తప్ప మీ వ్యాపారంలో ఎటువంటి మార్పులు ఉండవు. ఆర్థికం మీరు ఖర్చు పెట్టేది, మీరు సంపాదించేది కరెక్ట్గా అలా సరిపోతుంది తప్ప ఎక్కడ ఒక రూపాయిని ఎక్కువ మీరు ఆర్జించలేరు. అనవసరంగా హంగులకు పోయి మీరు ప్రమోటింగ్లు చేసుకుని ఆ ధనాన్ని అనవసరంగా ఖర్చు పెట్టుకోవద్దని కర్కాటక రాశి వారికి తెలియజేస్తున్నాం. వివాహం కొరకు ఎవరైతే చూస్తున్నారో వారికి మాత్రం వివాహం అయ్యేటువంటి అవకాశం కానీ, సంబంధాలు మనకు అనుకూలంగా వచ్చేటువంటి అవకాశం కానీ ఫిబ్రవరి 2వ తారీఖు నుంచి 12వ తారీఖు మధ్యలో జరుగుతుంది. అప్పుడైతే కనుక అనుకూలమైనటువంటి వరుడు వధువు వచ్చేటువంటి అవకాశం కర్కాటక రాశి వారికి లభిస్తోంది. ఇక ఈ కర్కాటక రాశిలో వారు రియల్ ఎస్టేట్లోను, స్టాక్ మార్కెట్లోనూ ధనం పెట్టాలి అనుకుంటే కనుక ఫిబ్రవరి 1వ తారీఖు నుంచి ప్రారంభం చేసుకుని 9వ తారీఖు మధ్యలో పెట్టుకోండి. నష్టపోరు, లాభపడరు, మీ ధనానికి ఎక్కడా కూడా ఏ ఇబ్బందులు కలగవు. ఇక కర్కాటక రాశి వారు 12వ తారీఖు నుంచి ఫిబ్రవరి 15వ తారీఖు వరకు కూడా ప్రతిరోజు నిత్యము తెల్లటి పుష్పాలతో గణపతి ఆరాధన చేయడం, గణపతియే నమః అనుకోవడం, ప్రతి బుధవారము గురువారము ఈ 2 రోజులు కూడా నీలవర్ణం కానీ ఆకుపచ్చ వస్త్రం కానీ ధరించడం చాలా మంచిది. ప్రతిరోజు చందనాన్ని ధరించండి. కర్కాటక రాశి వారికి గణపతి కటాక్షం కలుగుతుంది.